తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులను పలువురిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. చేవెళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, నల్గొండ నుంచి రఘువీరారెడ్డి, సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్, పెద్దపల్లి నుంచి వంశీకృష్ణ దాదాపు ఖరారయ్యారు. అలాగే నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్, మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ర రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి, హైదరాబాద్ నుంచి మస్కతీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఖమ్మం, భువనగిరి, నాగర్ కర్నూల్, వరంగల్, మెదక్, ఆదిలాబాద్ స్థానాలను పెండింగ్లో పెట్టినట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులను పలువురిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. చేవెళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, నల్గొండ నుంచి రఘువీరారెడ్డి, సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్, పెద్దపల్లి నుంచి వంశీకృష్ణ దాదాపు ఖరారయ్యారు. అలాగే నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్, మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ర రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి, హైదరాబాద్ నుంచి మస్కత్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులను పలువురిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. చేవెళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, నల్గొండ నుంచి రఘువీరారెడ్డి, సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్, పెద్దపల్లి నుంచి వంశీకృష్ణ దాదాపు ఖరారయ్యారు. అలాగే నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్, మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ర రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి, హైదరాబాద్ నుంచి మస్కత్ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అయితే ఖమ్మం, భువనగిరి, నాగర్ కర్నూల్, వరంగల్, మెదక్, ఆదిలాబాద్ స్థానాలను పెండింగ్లో పెట్టినట్టు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులను పలువురిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. చేవెళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, నల్గొండ నుంచి రఘువీరారెడ్డి, సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్, పెద్దపల్లి నుంచి వంశీకృష్ణ దాదాపు ఖరారయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్లో అందిస్తారు. ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితా దాదాపు సంబంధించి ఒక 11 మంది అభ్యర్థులు ఖరారయ్యారు. అయితే మిగిలిన 6 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ఇంకా పూర్తి కావాల్సింది. ఇది పెండింగ్ లో ఉంది. ప్రధానంగా ఖమ్మం, భువనగిరి, నాగర్ కర్నూలు, వరంగల్, మెదక్, ఆదిలాబాద్ లాంటి లోక్సభ స్థానాలకు మాత్రం ఇంకా పెండింగ్ లో ఉంది. మిగిలిన అన్ని స్థానాలకు కూడా దాదాపు అభ్యర్థులు ఖరారయ్యారు. ఈ ఖరారైనటువంటి అభ్యర్థుల జాబితాను అతి త్వరలోనే, అంటే సాయంత్రంలోగా ఏడ్చలోగానే ప్రకటించే అవకాశం ఉంది అధికారికంగా. నిన్న జరిగినటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో పూర్తి స్థాయిలో ఆ అభ్యర్థులకు ఉన్నటువంటి బలాబలాలను సమీక్షించడం జరిగింది. ఆ తర్వాత గతంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి హామీ పొందినటువంటి అభ్యర్థులకు సంబంధించి కూడా అన్ని చర్చించిన తర్వాతనే ఈ అభ్యర్థుల యొక్క జాబితాను ఖరారు చేయడం జరిగింది. ప్రధానంగా పెద్దపల్లికి సంబంధించి వంశీకృష్ణ సంబంధించి కొంత మేరకు అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ కూడా దానికి సంబంధించి గతంలో హైకమాండ్ హామీ ఇచ్చిందన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని వంశీకృష్ణ పేరును ఖరారు చేయడం జరిగింది. అదేవిధంగా జహీరాబాద్, మహబూబాబాద్ లో గతంలో పనిచేసినటువంటి ఎంపీలు సురేష్ షెట్కర్, బలరాం నాయక్ కూడా ఖరారు చేయడం జరిగింది. ఇకపోతే కరీంనగర్ ప్రవీణ్ రెడ్డి, మస్కతి హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక సికింద్రాబాద్
సికింద్రాబాద్ బొంతు రామ్మోహన్, అదేవిధంగా మల్కాజిగిరికి సంబంధించి కూడా చంద్రశేఖర్ రెడ్డి కూడా పేరు కూడా ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఇకపోతే నల్గొండ జానారెడ్డి కుమారుడు రఘువీరారెడ్డి పేరు కూడా ఖరారైంది. ఈ రకంగా అభ్యర్థుల పేర్లన్నీ కూడా ఖరారయ్యాయి. మహబూబ్ నుంచి ఇప్పటికే డాక్టర్ వంశీ చంద్రరెడ్డి పేరును కూడా బాహాటంగానే రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఆ మేరకు అభ్యర్థిత్వాన్ని కూడా సిఈసి ఆమోదించింది. ఇక అభ్యర్థుల జాబితా అయితే ఖరారైంది. ఇక అధికారికంగా ప్రకటించడమే తర్వాయి 11 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు పేర్లు ఖరారయ్యాయి. మిగిలిన 6 స్థానాలకు సంబంధించి పెండింగ్ లో ఉంది. అవంతా కూడా కేంద్ర నాయకత్వానికి ఆ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తుంది. అవసరమైతే మరొకసారి ఈ కేంద్ర ఎన్నికల సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది, లేదా కేంద్ర నాయకత్వమే దీనిపై అంతిమంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.